నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. 7 శనివారాల వెంకన్న దర్శనం, 7 జన్మల పుణ్యఫలం అనే నానుడితో కోనసీమ తిరుమలగా ఈ ఆలయం అలరారుతోంది. విద్యుత్ దీపాల అలంకరణతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదిక వద్ద ప్రముఖ వేద పండితులు కండవల్లి రాజేశ్వర వరప్రసాద ఆచార్యులు బ్రహ్మత్వంలో ఆలయ అర్చకులు కళ్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా కమనీయంగా నిర్వహించారు. స్వామివారిని, అమ్మవార్లను సుగంధ ద్రవ్యాలతో అలంకరించి పల్లకీలో వేద మంత్రాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారిని కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి రజత సింహాసనంపై ఆసీనులను చేశారు. స్వామి అమ్మవార్లకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి దంపతులు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దంపతులు, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి సుబ్రహ్మణ్యం, కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు, ఆలయ కమిటీ చైర్మన్, మండలి సభ్యులు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణ మహోత్సవంలో మరి పాల్పంచుకోవడానికి వారు వచ్చి ఉన్నారు. మరి శ్రీనివాసుని యొక్క మరి కరుణాకటాక్ష వీక్షణాలు వారిపై ఉండాలని వెంకటేశ్వర స్వామి వారి దివ్య లీలా కళ్యాణ మహోత్సవంలో స్థానిక శాసన సభ్యులు మాన్యశ్రీ బండారు సత్యానంద శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య లీలా కళ్యాణ మహోత్సవం భక్తులు శ్రీ ఆర్డి రామచంద్ర శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస గోవింద ఆడపల్లి వెంకటేశ గోవింద प्रिय प्रिय
ఎన్నిసార్లు చెప్పుకున్నా అది చాలా ఆనందమైన పదం. 7 వారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. స్వామి మన దగ్గరగా ఉండడం, స్వామి 7 వారాలు మనం ఆయన అర్చించినట్లయితే మనకు వరాలు ఇవ్వడం, మనకి ధర్మపరమైన కోరికలు నెరవేర్చడం, ఎక్కడెక్కడి నుంచో నడుచుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ శుక్రవారం సాయంత్రం స్వామి సన్నిధానానికి చాలా మంది వందల వేల మందిని చేస్తున్నారు. స్వామి శక్తి ప్రకటితం అయిన తర్వాత ఒక 14 సంవత్సరాల పూర్వం ఒక 10,000 మంది జనం వచ్చే సంఖ్య ఇప్పుడు లక్షలలో సంఖ్య పెరిగింది. స్వామి యొక్క శక్తి అది ఎలాంటి ప్రాచుర్యం లేదు. ఒకరి కోరిక నెరవేరిన తర్వాత వారు 10 మందికి చెప్పడం, ఆ 10 మంది 100 మందికి అలా ప్రాచుర్యంలోకి వెళ్ళిన స్వామి శక్తి ప్రకటితమైంది. ఆ శక్తి చాలా గొప్పదైనది. అందుచేతే మన స్వామి యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎవరు ఫలితాన్ని పొందారు 7 వారాలు చేసిన తర్వాత అనేది చాలా గాథలు ఉన్నాయి. దానిలో ఒక చిన్న విషయం మనం ఎప్పటికీ స్మరించుకోవాలి. 2017లో మాన్యశ్రీ బండారు సత్యానందరావు గారి వారి యొక్క ప్రోత్సాహంతో 90 సంవత్సరాల తర్వాత రథం ఏర్పడింది. రథ సంప్రోక్షణ కైంకర్యం జరిగిన తర్వాత ఒక 3 పూట్ల కార్యక్రమంగా సంప్రోక్షణ చేసి 90 సంవత్సరాల తర్వాత స్వామిని రథం మీద తీసుకుని వచ్చి ఒక ప్రదక్షిణ ఆచరించి దానికి సహకరించిన దాతలందరినీ కూడా ఆశీర్వచనం ఇచ్చి సత్కారం చేసిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ఒక దంపతులు మాత్రం ఆ స్వామి యొక్క రథం దగ్గరే కూర్చొని ఉన్నారు. ఇది ఖచ్చితంగా మనం అందరం వినవలసిన విషయం. ఎందుకు చేద్దాం అంటే ఒక గొప్పనైన విషయం వారు చెప్పారు. వారిది కిర్లంపూడి. మరి ఈ ప్రచార సాధనాల ద్వారా వారు చూస్తూనే ఉండవచ్చు. వారు కిర్లంపూడి నుంచి వచ్చారు. వారు అక్కడే కూర్చున్నారు ఏడుస్తూ స్వామి యొక్క పదం దగ్గర. నేను వీళ్ళు అడిగాను, ఏమిటి ఎందుకు ఏడుస్తున్నారని. వారు అంతకుముందు 1 సంవత్సరంన్నర క్రితం 2 సంవత్సరాల క్రితం ఇక్కడ 7 వారాల ప్రదక్షిణ ఆచరించడం కోసం వచ్చారు. అలా వాళ్ళు చాలా ఇబ్బందులలో చాలా కష్టాలలో వారు 7 వారాలకు ఇచ్చేశారు. 7 వారాలు పూర్తయ్యాయి. సమస్య అలాగే ఉంది. ఇక స్వామిని దర్శించుకుని దగ్గరలో ఉన్న గోదావరిలో వారి కుటుంబంతో మరణిద్దాం అనుకున్నారు. అలా భోజనం చేసి స్వామి యొక్క ప్రసాదం స్వీకరించి ముఖమండపంలో కూర్చున్నారట. వారి సమస్య చాలా గొప్పగా విడిపోయింది. కష్టం అలా చాలా సులువుగా వెంకటేశ్వర స్వామి తీసేశాడు. అక్కడి నుంచి వారు ఆ 2 సంవత్సరాల కాలం కూడా వారి కుటుంబ సభ్యులు నలుగురు పిల్లలందరికీ భోజనం పెట్టి వారు ఒక పూటే భోజనం చేసి ఇంకో పూట ధనం ఉంచి అది రథానికి చేత స్వామి రథానికి ఎంత గొప్పనైన శక్తి స్వామిది. మనం ఆయన దగ్గరగా ఉండడం, ఆయన చూస్తూ ఉండడం, మన స్వామి గురించి మనం చెప్పుకుంటూ ఉండడం